ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికి సరిగ్గా 5 ఏళ్లు పూర్తయ్యాయి. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని 2019లో ఇదే రోజున రద్దు చేశారు. ఈ ఆర్టికల్ ఉండటం వల్ల జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించేది. అంటే భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని వివరించే ఆర్టికల్ 1 తప్ప జమ్మూ కాశ్మీర్కు మరే ఇతర ఆర్టికల్ వర్తించేది కాదు. అంతేకాదు అక్కడ ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. ఆర్టికల్ 370 అలాంటి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. దీన్ని రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్కు సైతం భారత రాజ్యాంగం వర్తించినట్లయింది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక రాజ్యాంగం ఉన్న కారణంగా భారత రాజ్యాంగంలోనూ ఏదైనా భాగాన్ని కొన్ని మార్పులతో ఆ రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉండేది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయ్యేది. అందుకే ఇలాంటి వాటన్నిటికీ చర్మగీతం పాడుతూ భారత పార్లమెంట్ ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దుకు ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆగస్టు 9, 2019న పార్లమెంట్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని కూడా ఆమోదించింది. ఈ చట్టం రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే చట్టాలు ఈ 2 ప్రాంతాలకు వర్తిస్తాయి. జమ్మూ కాశ్మీర్లో దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఆస్తుల కొనుగోలు, సంస్థల స్థాపనకు మార్గం సుగమమైంది. దశాబ్దాల అశాంతితో అల్లాడుతున్న ప్రాంతంలో రాజ్యాంగ హోదా రాత్రికి రాత్రే మారిపోయింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన వెంటనే దేశంలోని అనేక మంది వ్యక్తులు మరియు సంస్థలు దాని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించగా ఆర్టికల్ 370 రద్దును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మరోవైపు కాశ్మీర్ లోయలో అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. 2024-25 సంవత్సరానికి గాను జమ్మూ కాశ్మీర్కు 42,277 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, అటు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయి నేటికి 5 ఏళ్లు పూర్తయింది. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అభివృద్ధి చేయడానికి అటు నరేంద్ర మోదీ కూడా ఒక ముందడుగు వేస్తున్నారు. దానికి సంబంధించి కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే శివ. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికి సరిగ్గా 5 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే విధంగా ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న అంటే ఎగ్జాక్ట్ ఇదే రోజున ఈ ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఈ ఆర్టికల్ ఉండటం వల్ల జమ్మూ కాశ్మీర్ కు భారత రాజ్యాంగంలో కొన్ని పరిమితమైన ఏదైతే పరిమితంగా మాత్రమే అధికారాలు వర్తించేది. అంటే భారతదేశంలో రాష్ట్రాల యూనియన్ అని వివరించే ఆర్టికల్ 1 తప్ప జమ్మూ కాశ్మీర్ కు ఇతర ఎటువంటి ఆర్టికల్ వర్తించేది కదా. అంటే దీనికి సంబంధించి అంటే అక్కడే ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేకమైన ఒక రాజ్యాంగం ఉండేది. ఆర్టికల్ 370 లాంటి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి దీన్ని రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ సైతం భారత రాజ్యాంగానికి సంబంధించిన అధికారాలను కూడా జమ్మూ కాశ్మీర్ లో వర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేక రాజ్యాంగం ఉన్న నేపథ్యంలోనే భారత రాజ్యాంగంలోని ఏదైనా ఒక భాగాన్ని కానీ కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తింపచేసే అధికారం అనేది భారత రాష్ట్రపతికి ఉండేది కాదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, లేదా రాజ్యాంగంలోని కొన్ని భాగాలకు సంబంధించిన అధికారాలను పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండేది. కానీ జమ్మూ కాశ్మీర్ రక్షణ, విదేశాంగ అంశాల్లో కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంట్ కు చట్టాలు చేసే హక్కు ఉండేది. అందుకే ఇలాంటి వాటినన్నింటికి చర్మగీతం పాడి
భారత పార్లమెంట్ ఆగస్టు 5, 2019 370 అంటే ఆర్టికల్ 370 రద్దుకు ఆమోదం తెలిపింది. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆగస్టు 9 నుంచి 2019 పార్లమెంట్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా ఆమోదించింది. ఈ చట్టం రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అంటే జమ్మూ కాశ్మీర్ ను 2 రాష్ట్రాలుగా విభజించింది. ఒకటి అంటే కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ అలాగే లద్దాఖ్ అనే 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏవైతే చట్టాలు వర్తిస్తాయో ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఆ విధంగా చట్టాలు వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజల ఆస్తులు కొనుగోలు సంబంధించి అంటే గతంలో ఏదైతే ప్రత్యేక అధికారులు ఉన్న నేపథ్యంలో అక్కడున్న ఆస్తులను ఎవరు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా అక్కడున్న ఆస్తులను కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్థలను అక్కడ స్థాపించడానికి మార్గం సుగమమైనట్లుగా మనకు అర్థమవుతుంది. దశాబ్దాల అశాంతితో అల్లాడుతున్న ఆ ప్రాంతంలో రాజ్యాంగ హోదా రాత్రికి రాత్రే మారిపోయింది. అంటే ఆర్టికల్ 370 రద్దు చేసిన వెంటనే దేశంలోని అనేక మంది వ్యక్తులు అలాగే సంస్థలు దాని రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. అంటే ఆర్టికల్ 370 రద్దును సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. అంటే సుప్రీంకోర్టు కూడా ఈ రద్దును సమర్థించింది. ఇక మరోవైపు కాశ్మీర్ లో అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అంటే 2019 అంటే ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అంటే 2014లో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2019లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ 2024-25 సంవత్సరానికి అంటే ఇటీవల ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో జమ్మూ కాశ్మీర్ కు 42,277 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. అంటే జమ్మూ కాశ్మీర్ ను అభివృద్ధి చేసుకునేందుకు ఈ నిధుల ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా కేంద్రం భావించింది. దానిలో భాగంగానే ప్రత్యేక రాష్ట్రంగా కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ దానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి 42,000 కోట్లను ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.